హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గబాట్ కుండ్ అంటే గుప్త నిధి ఉన్నటువంటి బావి అనే మీనింగ్ వస్తుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు తుంబాటు మూవీ ఇష్టం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మూవీ స్టోరీ కూడా మీకు నచ్చుతుంది. ఇక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం బాగా డబ్బులు ఉన్నటువంటి ఒక పెద్ద జమీందారుని చూపించడం జరుగుతుంది. తను చాలా మంది అమ్మాయిలతో కలిసి అక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక దొంగల ముఠ ఆ జమీందార్ ఇంటి దగ్గరికి దాడి చేసి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేసి జమీందార్ గుండెల్లో కూడా కత్తిని దించి మర్యాదగా నీ దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం మాకు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. అలా కత్తి తన గుండెల్లో దింపి ఉన్నప్పటికీ జమీందార్ మాత్రం తన ఓటమిని అంగీకరించకుండా ఆ దొంగలతో పోరాటం చేయబోతూ ఉంటాడు. దాంతో ఆ దొంగల ముఠ నాయకుడు వెంటనే చాలా వేగంతో ఆ జమీందార్ తల నరికి చంపేస్తాడు. ఆ వెంటనే దొంగల ముఠ ఆ జమీందార్ ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా తీసుకుని అక్కడి నుంచి మూట కట్టుకుని వెళుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, డబ్బులు ఎక్కువైతే దుర్బుద్ధి వస్తుందని. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా బంగారం కొట్టేసి వెళుతున్నటువంటి ఆ ముఠాలో ఉన్నటువంటి దొరకి అంత పెద్ద బంగారం నిధిని చూడగానే తనకు ఒక్కసారిగా దుర్బుద్ధి కలిగి ఆ బంగారం మొత్తం కూడా వీళ్ళందరికీ ఎందుకు పంచాలి, నేను ఒక్కడినే తీసుకోవాలి అని తన గ్రూప్ లో ఉన్న వాళ్ళనే దొర చంపేస్తూ చివరికి తన గ్రూప్ లీడర్ ని కూడా చంపేసి ఆ బంగారం మొత్తం కూడా తన సొంతం చేసుకుని ఈ బంగారం ఎవరికి దొరకకూడదు, నాకే దక్కాలి అని ఆ నిధి మొత్తాన్ని కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి బావి దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ బావిలో చేస్తాడు. ఆ తర్వాత దొర వెంటనే ఆ బావిలో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇంతలో ఒక ఆత్మ వచ్చి దొరాన్ని పట్టుకుని బావిలోకి తీసుకుని వెళ్లి దొరాన్ని చంపేస్తుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ గా వస్తుంది. ఇక్కడ మనకు దిలియా అనే ఒక పూర్ పర్సన్ ని మనకు చూపించడం జరుగుతుంది. నిజానికి ప్రెజెంట్ దిలియాకి జాబ్ లేకపోవడంతో తన వైఫ్ సోనీతో కలిసి తన బావమరుదైనటువంటి మెహర్ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. అయితే సోనీ మాత్రం దిలియాని చూసి, ఇంకా నువ్వు ఎంతకాలం ఇలా చేతగానే వాడిలాగా ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ మా ఇంట్లో ఉంటావు, మా తమ్ముడు మెహర్ ఎంతకాలం అని మనల్ని పోషిస్తూ ఉండాలి, నువ్వే పట్నం వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయవచ్చు కదా అంటూ తిడుతూ ఉంటుంది. కానీ దిలియాకి మాత్రం పట్టణం వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు. దిలియా ఎప్పుడూ కూడా సొంత ఊర్లో ఉంటూ ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలి అనుకుంటూ ఉంటాడు. అయితే సోనీ ఒకరోజు దిలియాని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉండడంతో దిలియా చాలా బాధపడుతూ ఇంటి నుంచి రాత్రి సమయంలో తన పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో కుక్కలు తనను తరుముకోవడంతో కుక్కల నుంచి తప్పించుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెడుతూ అడవులో ఉన్నటువంటి ఎవరో వెళ్ళనటువంటి భయంకరమైన బావి ఉంది కదా, అంటే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ బావి దగ్గరికి చేరుకుంటాడు. అయితే ఆ బావి దగ్గర చాలా మంత్రించినటువంటి దారాలు ఉండగా కుక్కలు తనను తరుముకుని వస్తున్నాయని ఆ అడావిడిలో వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఆ దారాలన్నింటినీ కూడా, అంటే మంత్రించి ఉన్నటువంటి దారాలన్నింటినీ కూడా తెంపేసి దిలియా ముందుకు ఆ బావి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నిజానికి అంతకుముందు ఆ బావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా తిరిగి వచ్చి ఉండరు. అయితే ఎప్పుడైతే దిలియా ఆ దారాలను తెంపేశాడో దిలియాని తరుముకుని వస్తున్నటువంటి కుక్కలు అవి చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఒక భయంకరమైన వాయిస్ తో దిలియా లోపలికి రా, ఇక్కడ ఉన్నటువంటి నిధిని తీసుకుని వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి దిలియా చాలా ఆశ్చర్యపోతూ భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బావిలో నుంచి ఒక ఆత్మ వచ్చి దిలియా కాళ్ళు పట్టుకుని లోపలికి లాగుతూ ఉండడంతో దిలియా కూడా ఒక్కసారిగా నా జీవితం అయిపోయినట్లుగా ఉంది అని చాలా గట్టిగా అమ్మ అని అరవడంతో అప్పటి వరకు దిలియాని చంపడం కోసం బావిలోకి తీసుకుని వెళ్తున్నటువంటి ఆత్మ ఒక్కసారిగా దిలియాని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో దిలియా ఒక్కసారిగా అక్కడి నుంచి చాలా వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పారిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దిలియా ఆ గ్రామ సర్పంచ్ని పంచాయతీ దగ్గరికి పిలిపించి నిన్న రాత్రి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఆ మాటలో ఉన్న సర్పంచ్ వెంటనే దిలియాని చూసి, నువ్వు ఏ బావి దగ్గరికి అయితే వెళ్ళావో అది శపించబడినటువంటి బావి. ఆ బావిలో ఒక శపించబడినటువంటి ఒక నిధి ఉంది. ఆ నది దగ్గరికి తెలుసో తెలియక ఎవరు వెళ్ళినా సరే ఇంతవరకు తిరిగి వచ్చినట్లుగా చరిత్రలో లేదు. ఎందుకంటే ఆ బావి లోపల ఉన్నటువంటి నిధి దగ్గర ఒక పాము మరియు ఒక ఆత్మ కాపలా కాస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలి అంటే నువ్వు చావు నుంచి బయటపడ్డావు, ఇంతవరకు ఎవరో కూడా ఆ బావి దగ్గరికి వెళ్లి తిరిగి రాలేదు అని అంటూ ఉంటాడు. పట్టిస్తే ఆ రోజు రాత్రి సమయంలో తెల్ల చీర కట్టుకున్నటువంటి తలలేని దెయ్యం మన దిలియా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి దిలియాని మెడబట్టుకుని పైకి లేపి తనని చెంప మీద గట్టిగా బలంగా కొడుతుంది. దాంతో దిలియా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంటే దిలియాని కొట్టింది దెయ్యం కాదు, తన వైఫ్ కొట్టు ఉంటుంది. అలా దిలియా కలలో నుంచి ఉలిక్కిపడి లేవగా తన కంటి ఎదురుగుండా ఏఎస్పీ బోస్ కూర్చుని నిద్ర లేచినటువంటి దిలియాని చూసి నిన్న రాత్రి ఏం జరిగింది అని దాని గురించి అడగడం మొదలు పెడతాడు. అలా దాని గురించి ఎంక్వైరీ చేసినటువంటి ఏఎస్పీ బోస్ వెంటనే దిలియాని చూసి, ఇంతవరకు ఆ దెయ్యం వాయిస్ ఎవరికి వినిపించలేదు, అది నీకు మాత్రమే వినిపించింది, ఇది సాధారణమైన విషయం కాదు అంటూ తనకు తన గురువు గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ బావిలో ఉన్నటువంటి నిధిని ఎవరో కూడా సొంతం చేసుకోలేరు, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోగలరు, వాళ్ళు మాత్రం
మాత్రమే కేవలం ఆ నిధిని టచ్ చేయగలరు అని చెప్పి ఉండి ఉంటాడు. ఈ దిలియాది కూడా కుంభరాశే. అంటే ఆ నిధికి ఇతనే యజమాని అని తెలుసుకున్నటువంటి బోస్ వెంటనే చాలా వేగంగా బాబాని కలవడం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆ వెంటనే ఏఎస్పీ బోస్ ఒక పాడుబడిపోయినటువంటి బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడంతా కూడా ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏఎస్పీ అక్కడ ఉన్నటువంటి దేవిని అలాగే అక్కడ క్షుద్ర పూజలు చేస్తూ ఉండేటటువంటి కంగిరిని కలిసి మనం 21 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నిరీక్షణ ఈ రోజుతో పూర్తయింది. ఆ బావిలో ఉన్నటువంటి నిధికి యజమాని నేను కనిపెట్టాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏఎస్పీ బోస్, దేవి మరియు కంగిరి ముగ్గురు కలిసి బాబా దగ్గరికి వెళ్లడంతో బాబా వెంటనే వాళ్ళని చూసి మనం ఇప్పుడు వెళ్ళి ఆ నిధిని టచ్ చేయలేం, ఆ నిధిని టచ్ చేయాలంటే కొన్ని పూజలు చేయాలి, అందుకే ఈ పౌర్ణమి రోజు ఆ పూజ చేద్దాం, ఆ పూజ కోసం ఒక పెళ్లి కాలినటువంటి ఒక అమ్మాయి కూడా కావాలి అని అంటూ ఉంటాడు. నిజానికి ఆ పూజ చేయడం కోసమే దేవి తన కూతురైనటువంటి సూలేని కూడా అక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. అదే సమయంలో ఆ బాబా వెంటనే బోస్ ని చూసి మాట్లాడుతూ మనం పౌర్ణమి రోజు పూజ చేయబోతున్నాం కదా, ఆ సమయానికి దిలియా కూడా మనతో పాటు అక్కడికి వచ్చే విధంగా నువ్వే ఒప్పించు అని అంటాడు. దాంతో ఏఎస్పీ బోస్ వెంటనే దిలియా దగ్గరికి వెళ్లి ఆ బావిలో ఉన్నటువంటి నిధికి నువ్వే ఓనర్వి, నువ్వే ఆ నిధిని తీసుకోగలవు, అందుకే నీకు ఎవరికి వినిపించినటువంటి వాయిస్ నీకే వినిపించింది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి దిలియా మాత్రం నాకు అటువంటి నిధులు వద్దు, ఆ రోజు నేను చాలా భయపడిపోయాను, అలాంటి భయంకరమైనటువంటి ప్లేస్ లోకి నేను మరొకసారి వెళ్ళాలనుకోవడం లేదు అని అంటూ భయపడిపోతూ ఉంటాడు. దాంతో ఏఎస్పీ బోస్ వెంటనే నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని బోస్ డైరెక్ట్ గా దిలియా బావమరుదైనటువంటి మెహర్ దగ్గరికి వెళ్లి ఆ బావిలో ఉన్నటువంటి నిధి మీ బావకు మాత్రమే చెందింది, తను వెళ్ళి ఆ నిధిని తీసుకువస్తే తన జీవితం మొత్తం కూడా మారిపోతుంది, నువ్వే మీ బావను ఒప్పించాలి అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి మెహర్ ఎలాగైనా తన బావను ఒప్పించాలి అని డైరెక్ట్ గా తన అక్క అయినటువంటి సోనీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా సోనీకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో ఆ రోజు సాయంత్రం దిలియా ఇంటికి రాగానే ఎప్పుడు తనని తిడుతూ ఉండేటటువంటి సోనీ దిలియాకి ఒక్కసారిగా చాలా మర్యాదలు చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. అది చూసినటువంటి దిలియా ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు సోనీ దిలియాని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ దిలియా ఒప్పుకోకపోవడంతో సోనీ ఎప్పుడు ఏ విధంగా అయితే దిలియాని తిడుతూ ఉంటుందో సేమ్ అదే విధంగా తిట్టడం మొదలు పెడుతుంది. దాంతో దిలియా ఒక్కసారిగా కోపం తెచ్చుకుని వెంటనే వెళ్ళి ఆ నిధిని తీసుకుని వస్తాను అని ఆ బావి దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఎప్పుడైతే తను బావి దగ్గరికి వెళ్ళాడో తనకు మళ్ళీ ఆ లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో దిలియా చాలా భయపడుతూనే ఆ బావి దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో సడన్ గా కంగిరి అక్కడికి వచ్చి ఆ దిలియాని ఆపి, ఇప్పుడు నువ్వు ఆ బావిలోకి వెళ్ళి నిధి మీద చెయ్యి వేసావంటే నిధికి బదులు నువ్వే చనిపోతావు, ఇది సరైన సమయం కాదు, ఆ నిధిని ఎప్పుడు తీయాలో ఆ నిధిని తీసే ఉపాయం మా దగ్గర ఉంది అని కంగిరి వెంటనే దిలియాని బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళగా బాబా వెంటనే దిలియాని చూసి మాట్లాడుతూ, ఆ నిధిని డైరెక్ట్ గా నువ్వు తీయలేవు, దానికి కొన్ని పూజలు చేయాలి, ముందుగా మనం ఆ బావిలో నిధి ఎక్కడ ఉందో కనుక్కోవాలి, అందులో మనకు దేవి తన మంత్రశక్తిని ఉపయోగించి నిధి ఎక్కడ ఉందో కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది, నిధిని కనిపెట్టిన తర్వాత మనం వెంటనే అక్కడ ఒక జంతు బలి ఇవ్వాలి అని చెప్పడంతో జంతువుని బలి ఇవ్వాలి అని చెప్పడంతో ఇదేదో తేడాగా ఉంది అని దిలియా వెంటనే అక్కడి నుంచి భయపడి ఇంటికి పారిపోతాడు. అయితే దిలియా ఇంటికి తిరిగి రాగా తన వైఫ్ అయినటువంటి సోనీ అలిగిపోయి చాలా కోపంగా తనని తిడుతూ ఉండడంతో దిలియా సోనీని చూసి, నువ్వు ఎప్పటి నుంచో సిటీకి వెళ్లి పని చేయమని చెప్తున్నావు కదా, రేపే నేను సిటీకి వెళ్లి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తాను అని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ సిటీకి బయలుదేరి వెళ్లిపోతాడు. నిజానికి ఆ రోజే బాబా వాళ్ళు ఆ బావి దగ్గరికి వెళ్లి పౌర్ణమి కావడంతో పూజ చేసి ఆ నిధిని బయటికి తీయాలి అనుకుని ప్లాన్ చేసి ఉండి ఉంటారు. అయితే దిలియా ఊర్లో లేకపోవడం, వాళ్ళు చెప్పినటువంటి ప్లాన్ కి దిలియా ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఎలా ఆ నిధిని మనం టచ్ చేయగలం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో దిలియా పట్టణంకి వెళ్లకుండా తన ఫ్యామిలీ కోసం అని చెప్పి ఆ నిధి కావాలి అని తను వెంటనే ఆ బాబా దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత దిలియా, ఏఎస్పీ బోస్, కంగ్రి, బాబా, దేవి కూతురైనటువంటి సూలే అందరూ కలిసి ఆ బావి దగ్గరికి బయలుదేరి వెళ్తారు. వీళ్ళతో పాటు బలి ఇవ్వడం కోసం ఒక మేకపోతుని కూడా అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు ఎప్పుడైతే ఆ బావిలోకి వెళ్ళారో అక్కడ ఒక పాము కనిపించడంతో సూర్య దాన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది. దాంతో బాబా వెంటనే అక్కడ కూర్చొని క్షుద్ర పూజలు స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో చాలా గబ్బిలాలు అక్కడికి వచ్చి అటాక్ చేస్తూ ఉండడంతో బాబా క్షుద్ర పూజలు చేసి ఆ గబ్బిలాలన్నింటినీ కూడా చంపేస్తాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఏఎస్పీ బోస్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా కంగిరి వెంటనే తనని పట్టుకుని ఆపి, నువ్వు భయపడి ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, నిజానికి ఈ బావిలో ఉన్నటువంటి నిధి మా పూర్వీకులది అని అంటాడు. అంటే ఇక్కడే తెలిసేది ఏమిటి అంటే మనకు మూవీ స్టార్టింగ్ లో ఈ నిధి మొత్తాన్ని తీసుకువచ్చి ఈ బావిలో దాచిపెట్టాడు కదా దొంగ దొర, ఆ దొర వంశానికి సంబంధించిన వాడే ఈ కంగిరి అయి ఉంటాడు. అందుకే తన పూర్వీకులు ఆ బావిలో పెట్టినటువంటి నిధిని ఎప్పటికైనా నేను సొంతం చేసుకోవాలి అని ఆ కంగిరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కంగిరి వెంటనే ఈ బావిలో వాటర్ దగ్గర నిధి ఉంటుంది, ఆ వాటర్ ఎక్కడ ఉంది అని ఆ బావి మొత్తం వెతుకుతూ ఉన్న సమయంలో ఒక ప్లేస్ లో వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో కంగిరి వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి దిలియాని తీసుకువచ్చి ఇక్కడ పగలగొట్టు అని అంటాడు. దాంతో దిలియా ఆ ప్లేస్ లో పగలగొట్టగానే ఒక సొరంగ మార్గం
మార్గం కనిపిస్తుంది. దాంతో దిలియా వెంటనే ఆ సొరంగ మార్గంలోకి వెళ్లి ఆ వాటర్ సౌండ్ వింటూ ముందుకు వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకి మళ్ళీ ఆ లేడీ వాయిస్ వినిపించడంతో ఆ వాయిస్ ని వింటూ దిలియా ముందుకు వెళుతూ ఉంటాడు. గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దిలియాని ఫాలో అయ్యి తన వెనకాల వెళుతూ ఉంటారు. కానీ ఏఎస్పీ బోస్ మాత్రం భయపడిపోయి ఆ సొరంగంలోకి వెళ్లకుండా బావి లోపల వెయిట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వీళ్ళు ఉన్నటువంటి బావి దగ్గరికి ఒక తాగుబోతు వచ్చి బావిలోకి దారం వేసి ఉండడంతో ఆ దారాన్ని బయటికి లాగేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క దిలియా చాలా భయపడుతూ ఆ సొరంగ మార్గంలో వెళుతూ ఉన్న సమయంలో తనకి సడన్ గా ఒక ఆత్మ జ్వాల పాట పాడుతున్నట్లుగా చాలా గట్టిగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో దిలియా చాలా భయపడిపోతూ తన చెవులు మూసుకుని ముందుకు వెళుతూ ఉంటాడు. కొంతసేపటికి ఆ సౌండ్ కాస్త తగ్గి చాలా స్వీట్ వాయిస్ తో లోపలికి వచ్చి నిధి తీసుకుని వెళ్ళు అంటూ ఉంటుంది. దాంతో దిలియా వాయిస్ ని ఫాలో అయ్యి ముందుకు వెళుతూ నిధి ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు. మరోపక్క ఏఎస్పీ బోస్ పైకి చూడగా అక్కడ చాలా అస్థి పంజరాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నిజానికి అస్థి పంజరాలన్నీ కూడా నిధి కోసం ఇంతకు ముందు అక్కడికి వచ్చిన వాళ్ళవే అయి ఉంటాయి. దాంతో బోస్ చాలా భయపడిపోయి బావి దగ్గర నుంచి బాబా మరియు దిలియా వెళ్లి ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి భయపడి అక్కడికి పారిపోతాడు. ఆ సమయంలో బాబా మళ్ళీ క్షుద్ర పూజ చేయడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో దేవి తన కూతుర్ని ఈ పూజ చేయించడం కోసమే అక్కడికి తీసుకుని వచ్చి తన కూతురు అయినటువంటి సూలేని చూసి నువ్వు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని బాగా చేసావంటే నీ బొమ్మ కోసం ఒక గోల్డ్ హారం దొరుకుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి సూలే కూడా ఆనందపడుతూ సరే అని ఒప్పుకుంటుంది. ఆ వెంటనే దేవి తన కూతురు అయినటువంటి సూలేకి గుండు కొట్టించి గుండు మొత్తం కూడా గంధం రాసి బొట్లు పెట్టి తనని వెంటనే బాబా దగ్గరికి తీసుకుని వెళ్లి కూర్చొని పెట్టగా బాబా కొన్ని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. దాంతో ఆ సూలే పాప ఒక్కసారిగా స్పృహ తప్పిపోవడంతో తనను ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి బాబా ఇంకా ఎక్కువ మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. కానీ సడన్ గా అప్పుడే ఆ బాబాకి ఒక భయంకరమైన వాయిస్ తో జ్వాలపాట వినిపిస్తూ ఉండడంతో బాబా వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక ఆత్మ సులేని తీసుకుని వెళ్లి తన ఒడిలో కూర్చోబెట్టి జ్వాలపాట పాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి దేవి వెంటనే తన పాపను కాపాడుకోవడం కోసం ముందుకు వెళుతూ ఉండగా ఆ దెయ్యం ఆత్మ పాడుతున్నటువంటి సౌండ్ పవర్ కి తను చాలా దూరంగా వెళ్లి పడిపోతుంది. అదేవిధంగా కంగిరి మరియు దిలియా ఇద్దరిని కూడా చాలా దూరంగా విసిరేస్తుంది. మరోపక్క ఏఎస్పీ బోస్ భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బావి దగ్గరికి వెళ్ళగా అక్కడ దారం లేకపోవడంతో చేసేది ఏమీ లేక బోస్ వెంటనే భయపడుతూ మళ్ళీ కంగిరి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో దేవి వెంటనే బాబా దగ్గరికి వెళ్లి ఎలాగైనా సరే ఆ దెయ్యం దగ్గర నుంచి నా కూతుర్ని కాపాడు అంటూ ఉంటుంది. దాంతో బాబా వెంటనే ఆత్మను వశం చేసుకోవడం కోసం పూజ స్టార్ట్ చేస్తాడు. మరోపక్క సోనీకి తన హస్బెండ్ పట్టణానికి వెళ్ళలేదని తను ఎక్కడికి వెళ్లిపోయాడు అని చాలా ఆశ్చర్యపడుతూ బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మరోపక్క దిలియాకి ఆ బావిలో ఉన్నటువంటి దెయ్యం కథ దిలియా కళ్ళకు కనిపించడం మొదలవుతుంది. నిజానికి ఆ బావిలో ఉన్నటువంటి దెయ్యం ఆత్మ మరి ఎవరిదో కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక జమీందార్ని చంపేశారు కదా, ఆ జమీందార్ వైఫ్ దే ఈ ఆత్మ అయి ఉంటుంది. ఆ సమయంలో ఆ మహిళ ప్రెగ్నెంట్ గా ఉండి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దొర అండ్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఆ జమీందార్ని చంపేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా తీసుకుంటూ ఉన్న సమయంలో ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఈ లేడీ నాకు కొడుకు పుట్టబోతున్నాడు, నా కొడుకు కోసం కొంత బంగారాన్ని దాచిపెట్టాలి అని కొంత బంగారాన్ని మూట కట్టి ఒక బాక్స్ లో వెళ్లి దాక్కుని ఉంటుంది. ఆ సమయంలో దొర ఆ మహిళ దగ్గరికి వెళ్లి ఆ మహిళ ఎంత వద్దంటున్నా వినకుండా తనను చంపేసి తన చేతిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అయితే దొర బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి బంగారం మొత్తం కూడా తీసుకువెళ్లి ఒక బావిలో పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు కదా. అక్కడి నుంచి బయటికి వెళ్తున్న సమయంలో ఒక దెయ్యం వచ్చి తనను చంపేసింది కదా. ఆ దెయ్యం మరి ఎవరిదో కాదు, జమీందార్ వైఫ్ ని దొర చంపి అక్కడికి వెళ్ళాడు కాబట్టి తనే దెయ్యంగా మరి అక్కడికి వెళ్లి ఆ దొరాని కూడా చంపేసి తను అప్పటి నుంచి కూడా ఆ బావిలోని ఆ నిధికి కాపలా కాస్తూ అక్కడే ఉండిపోయి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. దిలియా ఇప్పుడు అక్కడ బంగారు నిధి ఎక్కడ ఉందో కనిపెట్టేస్తాడు. దాన్ని చూసినటువంటి ఏఎస్పీ బోస్ మరియు కంగిరి ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే కంగిరి మాత్రం దాన్ని ఇప్పుడు టచ్ చేయాలనుకోడు. ఎందుకంటే దాన్ని మొదటగా ఎవరో కూడా టచ్ చేయకూడదు, పెళ్లి కానిటువంటి ఆడపిల్లలు మాత్రమే టచ్ చేయాలి అని తన వెంటనే ఆ సూలే కోసం వెతకడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో దిలియా వెంటనే వెళ్లి ఆ నిధిని టచ్ చేయడంతో తను కూడా ఒక్కసారిగా గాల్లోకి వెళ్లి దూరంగా పడతాడు. అప్పుడే ఆ నిధిలో నుంచి ఒక ఆత్మ పైకి లేచి నేను ఈ నిధిని కాపాడుతూ ఉండేటటువంటి స్నేక్ ఆత్మని అని ఆ ఆత్మ వెంటనే ఏసీపీ బోస్ లోకి వెళ్లి తను దిలియాని చంపడం కోసం వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆత్మ వెంటనే దేవి బాడీలోకి వెళ్లడంతో దేవికి మరియు ఏసీపీ బోస్ కి చాలా తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంది. ఆ ఫైట్ లో దేవి ఆ బోస్ ని చంపేస్తుంది. ఆ తర్వాత ఆ దెయ్యం ఆత్మ ఉన్నటువంటి దేవి వెంటనే బాబా మంత్రాల వల్ల తను బలహీన పడుతున్నాను అని ఆ బాబాను చంపడం కోసం బాబా దగ్గరికి వెళ్తూ ఉండగా బాబా వెంటనే అక్కడే ఉన్నటువంటి దిలియాని చూసి నేను మంత్రించి అక్కడ పక్కన పెట్టి ఉన్నటువంటి ఆ మూటను వెంటనే అగ్నిలో వెయ్యి, అప్పుడే ఈ ఆత్మకు మోక్షం కలుగుతుంది అని అంటాడు. దాంతో దిలియా వెంటనే ఆ మూటను అగ్నిలో వెయ్యబోతూ ఉంటాడు. అప్పుడే దేవి ఆత్మ డైరెక్ట్ గా దిలియా దగ్గరికి వెళ్లి ఆ మూటను అందులో వెయ్యొద్దు, నేను ఎవరినో తెలుసా, నేను మీ అమ్మని అని అంటుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే
ఎప్పుడైతే దొర ఆ మహిళ మీద దాడి చేసి తనని చంపేశాడో తను చనిపోయే ముందు ఒక బాబుకి జన్మనిచ్చి చనిపోయి ఉంటుంది. ఆ బాబు మరెవరో కాదు, ఈ దిలియానే అయి ఉంటాడు. అప్పుడే ఆ మహిళ ఈ సంపద అంతటికీ కూడా నా కొడుకే వారసుడు అని డిసైడ్ అయిపోయి ఉంటుంది. అందుకే ఆ వాయిస్ కేవలం దిలియాకి మాత్రమే వినిపించి ఉండి ఉంటుంది. ఇదంతా కూడా దేవి బాడీలో ఉన్నటువంటి ఆత్మ దిలియా దగ్గర చెప్తూ ఉన్న సమయంలో దిలియా చేతిలో ఉన్నటువంటి ఆ మూట కింద ఉన్నటువంటి అగ్నిలో పడిపోతుంది. దాంతో ఆత్మకు మోక్షం కలిగి అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. మరోపక్క కంగిరి బాగా వెతికి ఆ సూలిని అక్కడికి తీసుకుని వచ్చి ఫస్ట్ టైం ఆ నిధిని ఎవరైనా పెళ్లిగానటువంటి ఒక అమ్మాయి టచ్ చేయాల్సి ఉండడంతో వెంటనే సూర్యని చూసి నీ బొమ్మ కోసం అక్కడికి వెళ్లి ఏదైనా ఒక హారం తెచ్చుకో అని చెప్తాడు. దాంతో సూర్య కూడా చాలా ఆనందపడుతూ బొమ్మ కోసం అని ఆ నిధి దగ్గరికి వెళ్లి ఒక హారాన్ని తీసుకుంటుంది. అయితే అప్పుడు ఆ సూర్యకి ఏమీ కాకుండా ఉంటుంది. అప్పుడే కంగిరి ఈ నిధిని మొత్తం నేను సొంతం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక బలి ఇవ్వాలి, కానీ అక్కడ మేక కనిపించకుండా పోవడంతో ఆ సూర్య పాపని బలి ఇవ్వడం కోసం కంగిరి రెడీ అవుతాడు. అది గ్రహించినటువంటి దిలియా వెంటనే ఆ సూర్య పాపని కాపాడడం కోసం కంగిరే దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఉండడంతో కంగిరే చాలా తీవ్రంగా దిలియాని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దేవి అక్కడికి వచ్చి పాపను కాపాడడం కోసం కంగిరితో గొడవ పడి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే దేవి దిలియాని చూసి నువ్వు పాపను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో దిలియా వెంటనే ఆ పాపను తీసుకుని బావి దగ్గరికి వచ్చేస్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి నిధిని కాపాడడం కోసం చుట్టుపక్కల నుంచి ఆ బావిలోకి నీరు చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ నీరు చాలా వేగంగా బావిలోకి నిండిపోతూ ఉండడంతో సరిగ్గా అదే సమయంలో బావి దగ్గరికి ఆ తాగుబోతు, అదే ఇంతకు ముందు బావి దగ్గరికి వచ్చి దారాన్ని బయటికి లాగేసి వెళ్ళిపోయాడు కదా, అదే తాగుబోతు అక్కడికి వచ్చి ఆ బావిలో ఉన్నటువంటి దిలియాని మరియు ఆ సూలేని ఇద్దరిని కూడా కాపాడి అక్కడి నుంచి బయటికి తీసేస్తాడు. అయితే బావిలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే చనిపోతారు. అయితే ఆ తర్వాత సూలే పాప తను ఆ నిధిలో నుంచి తీసుకున్నటువంటి హారాన్ని ఆ దిలియాకి చూపించడంతో అప్పుడే దిలియాకి బాబా చెప్పినటువంటి ఒక మాట గుర్తుకొస్తుంది. ఎవరైతే బలి ఇవ్వకుండా ఆ నిధిలో నుంచి బంగారాన్ని తీసుకుంటారో వాళ్ళ వంశ తరతరాలన్నీ కూడా నాశనం అయిపోతారు అని చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుని ఆ బంగారాన్ని మాత్రం తీసుకోకూడదు అని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే మరో పక్క ఆ తాగుబోతు మళ్ళీ దారం తీసుకుని ఆ బావి దగ్గరికి వెళ్లి బావిలో ఉన్నటువంటి నిధి కోసం అక్కడికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఒక ఆత్మ అక్కడికి వచ్చి ఆ తాగుబోతుని బావిలోకి లాగి చంపేస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోను లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.